నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. 8వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇసిరారు. ఢిల్లీకి పారిపోయారు, రాలేదు, ఇంత టైం ఇచ్చాను, రేవంత్ రెడ్డి గారికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గారికి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో కాళేశ్వరం వైఫల్యాలపై ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారండి. రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఇప్పుడు చెప్తున్నా, నేను అసెంబ్లీకి రాకపోతే ఫామ్ హౌస్కైనా వస్తా, అక్కడే చర్చిద్దాం, తేదీ చెప్తే వస్తాం, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్తున్నారండి. క్లబ్బుల్లో కాదు, పబ్బుల్లో కాదు, చర్చిలంటే మాకు ఇబ్బంది, తెలంగాణ హక్కుల కోసం దేవునైనా ఎదిరిస్తాం, తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరిస్తాం, సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణ ద్రోహం చేసింది కేసీఆరే. చూడండి, ఎంతసేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళకు పని పాట ఉండదు. వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ అప్పుల పాలు చేసేశారు. మొత్తం రాష్ట్రంలో ఉండే నీటి ప్రాజెక్టుల మీద ఉండే కమిషన్లంతా తీసుకున్నారు. ఎంతసేపు సీమాంధ్రోల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళు తీసుకుపోయినారు, వాళ్ళు దోసుకున్నారనే చెప్తారే కానీ వీళ్ళు దోసుకున్న సంగతి ఎవరికి చెప్పరు. అతను మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, సీమాంధ్రల పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణ ద్రోహం చేసింది కేసీఆరే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమి ద్రోహం అంటే, రైతు ప్రయోజనాలకు మరణ శాసనం రాశారు, సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారండి. కేటీఆర్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసి కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని వచ్చాడా అంటే, రేవంత్ రెడ్డి గారు పోయింది ఎందుకు? తెలంగాణ డెవలప్మెంట్ కోసం. అక్కడ మంత్రులను కలిసి తెలంగాణలో ఉండే ప్రాజెక్టుల కోసం అక్కడ మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఒక 10 ఏళ్ళు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రధానమంత్రిని కలవలేదు, మంత్రులను కలవలేదు. ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ప్రజల కోసం నేను పనిచేస్తున్నా అంటారు. మనకు రావాల్సిన నిధులు కానీ, డబ్బులు కానీ కేంద్రం పెద్దలతో కలిసి తెలంగాణకు రావాల్సిన వాటిని తెచ్చుకోకపోతే ఎలా తెచ్చుకుంటాం? ఎలా? దానికి బాధ్యతలు ఎవరు? 10 ఏళ్ల పాటు ఒక్కరోజు ప్రధానమంత్రిని కలవలేదు మన కేటీఆర్ గారు. ఎందుకు? ప్రధానమంత్రి గారు తెలంగాణకు వస్తే కూడా ఆయన మన దేశ ప్రధాని, పార్టీలకు అతీతంగా అందరూ పోయి కలుస్తారు. కానీ సీఎం కేసీఆర్ గారు ఒక్కసారి కూడా మన ప్రధానమంత్రి గారిని కలవలేదు. ఆయన ఎంతసేపు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేస్తారు, ఆంధ్ర వాళ్ళు ఇట్లా, వీళ్ళు అట్లా అని రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారే తప్ప ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు నిధుల గురించి కానీ ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏ పొద్దు పోలేదు. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి నాయకులను, అక్కడ ఢిల్లీలో ఉండే కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి గారిని కలిసి మాకు నిధులు ఇవ్వండి, వరంగల్ విమానాశ్రయానికి నిధులు ఇవ్వండి, మీ ప్రాజెక్టులకు మాకు రావాల్సిన నిధులను మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటే, కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఎక్కడ పారిపోయినాడు అని రేవంత్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటున్నారు మన కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటే, కేటీఆర్ గారు మటుకు తన రాజకీయంలో ఓడిపోయినాం, ప్రజలను మళ్ళీ సెంటిమెంట్ దృష్టిగా పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ మనం 2018లో ఎలా అధికారంలోకి వచ్చామో అలాగే రావాలని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపిన కేటీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ బాగా పంచుకున్నారు. కేటీఆర్ గారు
కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒకరికొకరు బిర్యానీలు తినిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేయించుకున్నారు, అన్నీ చేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పదవి వయ్యేగుడికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారు, తెలంగాణను అన్నీ దోసుకుపోతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమి పట్టించుకోలేరు అని రేవంత్ రెడ్డి గారి మీద నిందులేస్తున్నారు. ఎవరిది ఏం పట్టకపోతారండి? మీరే ఆలోచించండి. 10 ఏళ్ళు ఉన్నారు మీరు, అందరూ మీ లెక్కే ఉంటారా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్ కోసం 13 నెలలుగా మనం చూస్తుంటున్నాం. 18 నెలలైంది ఈ బుద్ధుడికి. ఆయన ఎలా కష్టపడుతున్నారు తెలంగాణ డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉండారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పబ్బుల్లో క్లబ్బుల్లో కాదండి, ఫామ్ హౌస్కి వస్తా, అక్కడే కూర్చున్నాం, ఆడే మెట్టదాం, నా మంత్రులు పంపిస్తా, తేదీ చెప్తే అక్కడికి వచ్చి మేము మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అంతే తప్ప క్లబ్బులు పబ్బులు అంటే తనకు ఇబ్బంది అని వాటికి తాము దూరంగా ఉంటున్నామన్నారు. తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టామో అని ఎంతటి వారు వచ్చినా నిటూరుగా నిలబడి కొట్లాడతామని పేర్కొన్నారు. దేవుడు ఎదురుగా వచ్చినా ఎదిరిస్తామని చెప్పారు. అసూయ అక్కసు అహంకారంతో మాట్లాడే చూడండి, కృష్ణా గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదని, ఆయన ఆరోగ్యం బాగలేనందున తమనే ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తేదీ చెప్తే అక్కడికి వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అంతే తప్ప క్లబ్బులు పబ్బులంటే తమకు ఇబ్బంది అని వాటికి తాము దూరంగా ఉంటామన్నారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, క్లబ్బుల్లో పబ్బుల్లో అంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఫామ్ హౌస్కి వస్తా, కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి అక్కడే కూర్చుందాం, మాకు అసెంబ్లీ పెడదాం, ఎవరు ఏం చేశారు అనేది కూడా చూద్దామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. మాటలకు సమాధానం చెప్పడానికి తమ వద్ద కూడా మనుషులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తల తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించడం కూడా తమకు తెలుసనని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో గత 10 ఏళ్ళలో జరిగిన అన్యాయము, తుమ్మడి వెట్టి బ్యారేజీ మార్పు, కాళేశ్వరం బ్యారేజీలపై వైఫల్యంపై మంగళవారం ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. చూడండి, తెలంగాణ హక్కులను కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందని మీరేంది మాకు చెప్పేది, సహాయతమైన విధానంతో ముందుకు రండి, ఎప్పుడూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అసూయతో ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి ఏంటో ప్రజలు గుర్తిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు ద్రోహం చేశారని కూడా అన్నారండి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కేసీఆర్ చేసిన ద్రోహము సీమాంధ్ర పాలకుల అన్యాయం కంటే 1000 రెట్లు ఎక్కువ మంది అని ముఖ్యమంత్రి ఆరోపించారు. చూడండి, చేసిన తప్పును ఒకవేళ కొరడా దెబ్బలు కొట్టాల్సి వస్తే కేసీఆర్ను 100 కొరడా దెబ్బలు కొట్టాల్సి ఉందన్నారు. అలాంటిది వారే ఎదురుదాడి చేస్తున్నారని, అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చూడండి, తుమ్మడివెట్టి నుంచి గ్రావిటీతో నీరు ఎల్లంపల్లికి వస్తుందని, పైన ఉన్న నీళ్లను పైనే వాడుకోవాలనేది కాంగ్రెస్ విధానమని సీఎం తెలిపారు. ఉమ్మడి ఏపీ బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కృష్ణాలో కేటాయిస్తే 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు చాలని కేసీఆర్ చెప్పారని రేవంత్ ఆరోపించారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడైనా సరే రాండి పెడదాము అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గానే కేసీఆర్ గారికి సవాల్ ఇస్తున్నారు. ఫామ్ హౌస్కి వస్తా, అక్కడ చర్చిద్దాం, అంతే తప్ప పబ్బులకు క్లబ్బులకు నేను రాను, మా సంస్కృతి అలాంటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతుందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.